హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవన్నీ కూడా శ్రేష్టమైనవే, కానీ ఈరోజు మీ కొరకు ప్రత్యేకించి మాట్లాడే వాక్యము శ్రేష్టమైనది. హల్లెలూయా. రోమిలే రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇది ఒక గొప్ప మర్మము, గొప్ప ప్రత్యక్షత దేవుడు మనకి ఇచ్చాడు. ఆధిక్యత, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. ఎవరైతే క్రీస్తు యేసునందు అంటారో వారికి ఏ శిక్షా విధి లేదంటే. ఈరోజు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారా? ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? మారు మనసు పొందేవారుగా ఉన్నారా? దేవుడి సన్నిధిలో ఆయన విశ్వాసంలో బాప్తిసం పొందేవారుగా ఉన్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఆయన నామములు ఎవరైతే ప్రార్థన చేస్తారో, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొనివాడు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. వారి మీద ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. మన శిక్ష తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితము సమస్త భూమండలంలో ఉన్న ప్రతి మనిషి కొరకు కూడా కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మన మీద ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇది ఒక గుడ్ న్యూస్. ఈరోజు మీకు, మీ కుటుంబానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దినము ఒకవేళ ఏదైనా తప్పుదోవలో పడిపోయారా, ఏదైనా శోధనలో పడిపోయారా, ఎలా లేవాలో తెలియట్లేదు అని అనుకుంటున్నారా? ఈరోజు నేను ప్రార్థన ఏం చేస్తాను, నేను అక్కడ అలా మాట్లాడేసానే, ఇక్కడ అలాగా తొందరపాటు పడ్డానే, నేను ఎలా చేయను ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకవేళ అటువంటి మనసు, అటువంటి భావము ఒకవేళ మీలో ఉంటే వెంటనే ఇప్పుడే దాన్ని తీసివేసేయండి. యేసు నామములో ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. ఆయన వాక్యం ఎన్నటికీ నిరర్ధకం కాదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు నమ్మండి. అపవాది అబద్ధికుడు, ఇక మీరు పనికిరారు, ఇక మీరు చేయలేరు, మీ వల్ల కాదు, దాన్ని ఎదిరించలేరు, మీరు నిలబడలేరు అని మాట్లాడుతుంటాడు. వాడి మాటలు నమ్మకండి. విశ్వాసము కర్తగు దాన్ని కొనసాగించు వాని వైపే, యేసు వైపే చూస్తూ మన విశ్వాసంలో ముందుకు వెళదాం. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏ శిక్షా విధి లేదు. మేము అనుకుంటున్నారేమో పలానా పాపం వల్ల ఈ శిక్ష వచ్చిందేమో, పలానా కార్యములు ఈ శిక్ష వచ్చిందేమో అని అనుకుంటున్నారేమో. లేకపోతే తరాలు, 4 fathers, 4 తరాల యొక్క పాపములు మన మీద ఏలుబడి చేస్తాను అనుకున్నారు. ఏ శిక్షా విధి లేదు. మీరు నమ్మాలి. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనబడును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి మ్రాను మీద వేలాడబడిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. మన శాపం అంతా తీసేసుకున్నాడు, మన దోషములన్నీ తీసేసుకున్నాడు, మన శిక్షలన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మన మీద ఏ శిక్షా విధి లేదు. మీరు కూడా ఇప్పుడే, ఇదే నిజమైన సమయము, అనుకూలమైన సమయము, ఇప్పుడే మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానము మీకు, మీ కుటుంబాలకు కలుగుద్ది. నేను మరలా చెప్తున్నాను, మీకు, మీ కుటుంబానికి వాక్యమైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసునందు ప్రార్థన చేయవారికి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వారికి ఎవ్వరికి కూడా ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇటువంటి విశ్వాసం దినమంతా మీరు చూడాలని ప్రభుకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.